సార్ అడగ నెల్లూరులో సరికొత్త విధానంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కోసం అందరూ కలిసి 242 మంది శాస్త్రీయ నృత్య కళాకారులతో నడుపూర్లో రేపు డిసెంబరు 1వ తారీఖు ప్రోగ్రాం చేస్తారు. ఈ కార్యక్రమం అంటే మన దేశంలో కళల నిలయం. శాస్త్రీయ నృత్యానికి ఎక్కడికి వెళ్ళాం కూడా ఎన్నో వేల మంది గురువులు తయారు చేస్తారు. వాళ్ళ దేశ విదేశాల్లో కూడా మన నాట్యాన్ని ప్రదర్శించి మన సంస్కృతి కాపాడుతారు. మన సంస్కృతిలో భాగం ఒక శాస్త్రీయ నృత్యం. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన నెల్లూరు. అంటే మన రాష్ట్రంలోనే కూచిపూడి పుట్టింది. ఇక్కడి నుంచి దేశ విదేశాల్లో వెళ్ళటం, ఆ గ్రామం నుంచి వచ్చిన డేగడ సాంబశివరావు గారు అందరూ ఎన్నో మంది పిల్లలు తయారు చేయటం, దానికి మీనాక్షి గారు, శిరీష గారు, ఆనంద్ గారు ఎన్నో జరుగుతుంది. కాబట్టి చదువు కావాలి, చదువుతో పాటు కళలు నేర్చుకోవాలి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయండి. ఎందుకంటే ఒక విలేజ్లో కార్యక్రమం చేయటం అనేది వెంకటేశ్వర దేవస్థానం టెంపుల్లో చేయటం అనేది ఫస్ట్ టైం. కాబట్టి మనందరూ పిల్లలు కూడా మీరందరూ సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. అదే ఈ పల్లెల్లో శాస్త్రీయం పట్ల అవగాహన కలిగించాలని, శాస్త్రీయం పట్ల ఒక అవగాహన పల్లెల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అక్కడ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని కళాకారులు మరియు మీడియా వారందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. పల్లెటూళ్ళలో వీటి మీద సరైన అవగాహన లేదనే ఉద్దేశంతో కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో మొట్టమొదటిసారిగా నెల్లూరు చరిత్రలో 250 మంది చిన్నారులతో ఇటువంటి కార్యక్రమానికి గొప్ప శ్రీకారం చుట్టాడు. ఈ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు సహకరించడం చాలా సంతోషంగా ఉంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 వరకు పిల్లలకు నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులందరికీ నాట్య కళావేణి అనేటువంటి అవార్డుతో పిల్లలను సత్కరించడం జరుగుతుంది. అలా ఈ కూచిపూడి నాట్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి గురువులకు నాట్య కళా భాస్కర్ అనేటువంటి అవార్డుతో గురువులను గౌరవించడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. 250 మంది ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఆ తర్వాత తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయటం, పెద్దల చేతుల మీదుగా చిన్నారులందరికీ అవార్డులు ఇవ్వటం, అలాగే వచ్చినటువంటి నాట్య గురువులకు పెద్దల చేతుల మీద సత్కారం చేయడం జరుగుతుంది.